ప్రస్తుతానికి చిదెల్ల గ్రామంలో ఉన్నాం. పెనుపాహన్ మండల్ చిదెల్ల గ్రామంలో ఉన్నాం అన్నట్టు. అయితే సర్పంచ్ గారు చేస్తున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు చిదెల్ల గ్రామంలో ఒక సెంటర్ అట్రాక్షన్గా నిలిచినటువంటి ప్లేస్లో, సెంటర్ ప్లేస్లో మనం ఉన్నాం. ఇక్కడ చాలామంది వృద్ధులు కూర్చున్నారు, చాలామంది ఇక్కడ ప్రజలంతా కూడా ఇక్కడ వెయిట్ చేయడం కూడా చూసాం. మనతో పాటు మన సర్పంచ్ గారు కూడా సీతారాం రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి సీతారాం రెడ్డి గారు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు మీరు ఇంకా ముందు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, ఎలాంటివి చేస్తే ఊరిలో బాగుంటుందని అనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా ఇక్కడ మా చిదెల్ల గ్రామంలో ఇప్పటివరకు ఒక 60% వరకు సీసీ రోడ్లు ఉన్నవి. ఇంకా రిమైనింగ్ 40%, 40% మొత్తం సీసీ రోడ్డు ఊరు మొత్తము ఒక 2 సంవత్సరాల కాలంలో మొత్తం సీసీ రోడ్లు వేయించాలని నా దృఢంగా నిశ్చయించుకున్నాను. అదేవిధంగా ఎక్కడెక్కడ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను కూడా ఆల్రెడీ కొన్ని 30 రోజుల ప్రణాళికలు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే సంవత్సరము ఇక్కడ మా ఊరికి చీదాల వచ్చే రోడ్లు మాధవరం టు గణపారం రోడ్డు చాలా గుంటలు పడి ఉంది. దాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది యాక్చువల్గా జెడ్పీలో ఉంది. దాని నుంచి మనము ఆర్ఎండ్బికి మార్చడానికి మార్చి తర్వాతనే ఆ రోడ్డు వేయించడం జరుగుతుంది. కాబట్టి ఆ మంత్రి గారి సలహా దృష్ట్యా దాన్ని ఆ విధంగా చేయడం జరిగింది. అన్ని రంగాల్లో అంటే విద్య, వైద్యం అన్ని రంగాల్లో చీదాలని నెంబర్ 1గా ఉంచాలన్నదే నా ఉద్దేశం. అదేవిధంగా ముఖ్యంగా మా ఊరికి బొడ్రాయి లేదు ఇంతవరకు. ఆ బొడ్రాయిని వచ్చే సంవత్సరం వేసి దాంతోపాటుగా ముత్యాలమ్మ గుడిని ఆధునీకరించడము, నెక్స్ట్ ఆంజనేయ స్వామి గుడిని మరియు రామాలయం నిర్మించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పకుండా అవి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాను. చిదెల్ల గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు కూడా మనతో పాటు ఉన్నారు, పబ్లిక్ కూడా మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. అయితే మన ఊరు మన సర్పంచ్ లాగా ఏ విధంగా ఉంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి మనతో పాటు మాట్లాడడానికి చిదెల్ల గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఒక మహిళ కూర్చుంది, ఆమెను కూడా అడుగుదాం. పింఛన్ కోసం వచ్చిందవ్వా, పింఛన్ కోసం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో, ఏంటి అసలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అని అడిగి తెలుసుకుందాం. నీ పేరేందమ్మా? పిచ్చమ్మ. మీ ఊరు సర్పంచ్ తెలుసా? సీతారాం రెడ్డి. అంటే ఎలా ఉన్నాడమ్మా, ఏంటి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, మరి ఊర్లో ఉంటున్నాడా లేదా, రోడ్లు కానీ సమస్యలు కానీ తీరుస్తున్నాడా, ఇలాంటివి చేస్తున్నాడు? అదే ఏం చేస్తున్నాడు? రోడ్లు గట్ట అన్ని బాగా చేయాలని చేస్తూనే ఉన్నాడు మా సారు. ఇప్పుడు నీకు పింఛన్ పైసలు కానీ ఏమైనా సమస్యలు ఉంటున్నాయా? ఏం లేవు, అన్ని కరెక్ట్ గానే వస్తున్నాయా? పింఛన్ రాలే, ఇప్పుడు రాలేదు. ప్రతి నెల తీసుకుంటూనే ఉన్నావు. నాకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ముసలయ్యకు వస్తున్నాయి. మీ ముసలయ్యకు వస్తాయి. మరి ఆయనకు వస్తే నీకు ఎందుకు వస్తాయమ్మా? మరి అది ముందే చెప్పాలి కదా నువ్వు. రైట్, ఇది ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం. ఇంకొక అతను కూడా చిదెల్ల గ్రామానికి సంబంధించిన ఇంకో పర్సన్ కూడా మనతో పాటు ఇతను కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ మీ పేరేం పేరు? నా పేరు పాపయ్య సార్. పాపయ్య. చెప్పండి పాపయ్య గారు, అప్పటికి ఇప్పటికి మీ చిదెల్ల గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండం చాలా మారింది సార్. కంప చెట్లు కానీ, మరియు మురుగు కాలువ కానీ, డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్డు కానీ, ఊళ్ళో బొడ్రే కానీ అలాంటివి చేపిస్తూ ఉంటున్నాం సార్. మేము సార్ నువ్వు ఖచ్చితంగా చేయాలి సార్, పోటీ చేసి ఎలక్షన్లో నిలబడ్డాడు, అభివృద్ధి చేస్తున్నాడు, ఊరిని అభివృద్ధి చేస్తున్నాడు సార్, బ్రహ్మాండం చేస్తాడు ఆయన. ఇప్పుడు ఉన్నది కూడా స్కూల్స్ చైర్మన్గా ఉన్నప్పటికీ, బిజినెస్ మ్యాన్గా ఉన్నప్పటికీ ఉన్నది కూడా వదులుకొని దాదాపుగా ఊర్లో ఏదో చేయాలని చెప్పేసి సర్పంచ్గా మీరు ఎన్నుకున్న తర్వాత కూడా ఎలాంటి ముందు కార్యక్రమాలు వెళ్ళబోతున్నాడు ఆయన? ఆయన చాలా వరకు దూసుకుపోతుంది సార్, పనులు చేస్తూ ఉంటున్నాడు. మా ఊళ్ళో మన జాతర ఫిబ్రవరిలో జరిగింది, పై నెలలో చాలా బాగా అభివృద్ధిగా చేసిండు. పండగ కూడా చాలా గొప్పగా చేసింది సార్, పండగ కూడా జాతర. ఇంకా ఇప్పుడు సర్పంచ్ గారు అప్పటికి ఇప్పటికి తేడాలు చూస్తుంటే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సర్పంచ్ గారిని చూస్తుంటే? బ్రహ్మాండం చేస్తుంది సార్, చాలా ఇంకా మంచిగా దూసుకుపోతాడు, చాలా పనులు చేస్తాం. మాకు ఉంది నమ్మకం, ఊళ్ళో రైతులు కూడా, ఊళ్ళో అన్ని వర్గాలకు బాగుంది సార్.
మీరు చెప్పండి పెద్ద మనిషి, ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? సార్ గతంలో సరే మాది తెంగలగూడెం చీదల గ్రామ పంచాయతీ అయినా మాకు ఆ రోజులు అట్నే జరిగింది. ఇప్పుడు ఈ సర్పంచ్ గారు సీతారామరెడ్డి గారు కొత్తగా వచ్చిన ఇక్కడ కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా 30 రోజుల ప్రణాళిక పనులలో కూడా ఈయన ముందు కొనసాగిస్తూనే ఉండు, పనులు కూడా బ్రహ్మాండంగా జరుగుతూనే ఉండు. సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇప్పటివరకు అయితే మంచి కార్యక్రమాలు చేస్తుండు. ఇంకా కూడా ఈ ఊళ్ళో ఏదో బొడ్రా అని గుళ్ళని కూడా కట్టిద్దామని ముందంజలనే ఉండు. మంచిగా సర్పంచ్ గారు ఎలాంటి కార్యక్రమాలు ముందుకెళ్ళి ధైర్యంగా భయపడకుండా మరి సర్పంచ్ గారు మంచి చేస్తున్నాడా లేకపోతే చెడు చేస్తున్నాడా చెప్పు? మంచి చేస్తాడు సార్, ఇప్పటి వరకు అయితే మంచిగా ఇంకా మంచిగా చేస్తాడు. మన సపోర్ట్ ఉంటాడు, మేము సపోర్ట్ ఉంటున్నాం, ఆయన కూడా ముందుకెళ్ళాలనే ప్రయత్నిస్తుండు. చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇప్పుడు మీ గ్రామంలోనే కానీ మీ చుట్టుపక్కలలోనే కానీ రోడ్లు చూసినా కానీ, తర్వాత కరెంటు చూసుకున్నా కానీ, తర్వాత ఈ పరిశుభ్రత చూసుకున్నా కానీ ఎలా ఉంటుంది ముందు ముందు? వాస్తవానికి మేము కొత్త సర్పంచ్ వచ్చినప్పుడు మాకు ఈ సర్పంచ్ అయితేనే యువకుడు అయితేనే మా గ్రామ అభివృద్ధి కోసమనే ఖచ్చితంగా మేము గెలిపించుకోవడం జరిగింది. అదే ప్రకారంగా సర్పంచ్ గారు సరే విద్యా సంస్థలు ఎన్ని ఉన్నా కానీ వారికి ఎన్ని పనులు ఉన్నా వారు ఖచ్చితంగా ఇక్కడ కేటాయించి ఎలాంటి పంచాయతీలు ఉన్నా కానీ లేకపోతే ఊరు అభివృద్ధి కోసం పనుల కోసం అయితే ఇక్కడికి వచ్చి స్టే చేస్తున్నారు ఉంటున్నారు. ఇప్పుడు సర్పంచ్ గారు వచ్చిన తర్వాత సరే టీఆర్ఎస్ పార్టీ వారి సహకారంతో మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో వారితో నేను అభివృద్ధి చేస్తుండడం జరిగింది. అదేవిధంగా పార్టీ సపోర్టుతోనే మన చీదల గ్రామాన్ని 30 రోజుల కార్యక్రమాల భాగంగా సీసీ రోడ్లు బ్యాలెన్స్ ఉన్న సీసీ రోడ్లు కూడా దాదాపు మా ఊళ్ళో బాగా పూర్తయినాయి. మెయిన్ మా దగ్గర స్వచ్ఛ భారత్ ప్రాధాన్యత ఇస్తూ సర్పంచ్ గారు మా ఊళ్ళో బాత్రూమ్ లేని ఇల్లు అంటూ ఉండకూడదని దాదాపు ఒక 95% అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఏంటంటే ఎవరన్నా మిగిలినవి కూడా ఏంటంటే బయట ఇక్కడ ఉండేవాళ్ళు బయట వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళని కూడా పిలిచి కట్టించుకోండి ప్రోత్సహిస్తున్నారు. ఆల్రెడీ మా ఊరికి ఈ డంప్ యార్డ్ కూడా తయారు చేయడం జరిగింది. ఆ చెత్తను కూడా సేకరించి చేస్తున్నారు. ఊరు పెట్టించి కూడా మొత్తం చెట్లు మొక్కలు కూడా దాదాపుగా డైలీ ఒక 34 మంది కూలీలను పెట్టి రోడ్ సైడ్ ఉన్న చెట్లు కూడా కంపపాతి వేయడం, మంచిగా స్వచ్ఛ భారత్ మురికాలు తీయడం, సీసీ రోడ్లు లైట్లు ఎక్కడ పోయినా లైట్లు వేయడం, స్తంభాలు కూడా ఏమైనా డ్యామేజ్ ఉన్నా కానీ అవి చేయించడం కానీ గ్రామాభివృద్ధిలో ఎవరు పోయినా కానీ ముందుగా మాకు ఈ సమస్య ఉందంటే దానికి స్పందించి బాగా చేస్తారు. మేము కోరుకుంది కూడా ఇలాంటి సర్పంచ్ని వాస్తవంగా మాకు మేము అనుకున్న హైదరాబాద్ ఉంటారు సార్ ఏం చేస్తారు అనుకున్నాం, దానికంటే భిన్నంగా మంచిగా ఇంతకుముందు కంటే కూడా ఇంతకుముందు ఉన్న సర్పంచులు వాళ్ళందరికంటే భిన్నంగా కూడా మంచిగా చేస్తున్నారు. దాన్ని కూడా అందరు సపోర్ట్తో ఇక్కడ ఉన్న లోకల్ టీఆర్ఎస్ నాయకుల సపోర్ట్తో మంచిగా కార్యక్రమం చేస్తారు. మాకు గ్రామస్తులందరూ కూడా సహకరిస్తున్నాం. మాకు కూడా ఎలాంటి ఇది ఉన్నా కానీ సర్పంచ్ గారు మంచిగా సహకరిస్తున్నారు. అంటే దాదాపుగా ఒక 60 సంవత్సరాల నుంచి కూడా పాత పద్ధతిలో ఉండేటటువంటి గ్రామానికి సంబంధించినటువంటి జాతరను కూడా చేయకపోతే కూడా లాస్ట్ టైం సర్పంచ్ గారు చేయించారని కొంతమంది గ్రామస్తులు కూడా అంటున్నారు. అంటే దీని ద్వారా మీరు ఏం చెప్తున్నారు? లేదండి, జాతర అనేది ఇంతకుముందు దేవలకండ చైర్మన్ గారు మాకు తెలిసి ఒక గత 10 సంవత్సరాల నుంచి అయితే అతను వెన్న సీతారామరెడ్డి గారు దేవలకండ చైర్మన్ ఉన్న కాంచి మంచిగా డెవలప్ చేశారు. కాకపోతే వీరి సహకారంతో వీరు వచ్చిన తర్వాత ఇంకొంచెం తోడ్పాటుతో కొంచెం డెవలప్మెంట్ చేశారు. పర్వాలేదు, ఇంతకుముందు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండే, ఈసారి సార్ ద్వారా ఇంకొంచెం ఎక్కువ ఇది చేసి జాతర కొంచెం పోయినసారి కంటే ఇంకొంచెం అభివృద్ధి ప్రదానం నడపడం జరిగింది. అంటే దాదాపుగా ఇప్పుడు సర్పంచ్ గారు ఊరిలో ఉండి సమస్యలన్నీ తీరుస్తున్నాడా, లేదంటే అంటే ప్రజలకు అనుసంధానంలో ఉండి ప్రజల అభిప్రాయాలను తీసుకొని ప్రతిరోజు కూడా మీ అందరికి అందుబాటులోనే ఉంటున్నాడా?
మాకు గత ఇంతకుముందు పాలకులు సర్పంచులు ఇక్కడ ఉన్నా లేనట్టండి. ఇప్పుడు లేకున్నా కానీ సార్ సంస్థలు చూసుకున్నా కనీసం మాకు వారంలో 3-4 రోజులు మెయిన్ రోజులు ఉన్నప్పుడు ఏదన్నా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఉండాలన్నప్పుడు నెలలో ఖచ్చితంగా 15-20 రోజులు ఇక్కడ ఉండి చూసుకుంటారు. అంతకంటే ఎక్కువ ఉందండి. ఇప్పుడు లోకల్ ఉన్న వాళ్ళు నెలలో ఇంటికాడ ఉన్న వాళ్ళ సొంత పనులు చూసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా పంచాలు ఉన్నా చేసినా కానీ లోకల్ నుండి కూడా రానటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు దూరంగా ఉన్న హైదరాబాద్ ఉన్నా కానీ సరే వాళ్ళు ఉన్న సంస్థలను బట్టి ఏదో అర్జెంట్ ఉంటే పోతుంటారు వస్తుంటారు, కానీ మాకైతే అందుబాటులోనే ఉంటున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. రైట్, ఇది చిదేళ్ల గ్రామ ప్రజలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే గత సర్పంచ్ల పాలన కంటే ఈ సర్పంచ్ పాలన మాకు చాలా సంతోషం ఇస్తుంది. అంతేకాకుండా రోడ్లే కానీ తర్వాత కరెంటే కానీ తర్వాత అన్ని అభివృద్ధి పనులు కూడా చేస్తూ వస్తున్నాడు. తన పనులు ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడానికి ఇక్కడే 30 రోజులలో నెలకు 30 రోజులలో 20 రోజులు కూడా గ్రామాల్లో ఉండి గ్రామ అభివృద్ధిని చూస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉందన్నట్టుగా కూడా ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు.